బాహుబలి 2 అనుకున్న దానికంటే ప్రభాస్ కి పెద్ద గుర్తింపే తీసుకొచ్చింది. ఈ మూవీతో ఏక్ నిరంజన్ సౌత్ హీరోల్నే కాదు ఏకంగా బాలీవుడ్ హీరోల్ని మించిన క్రేజ్ సంపాదించుకుండు. ఈ క్రేజ్ ని ఒక్క సినిమాకే పరిమితం చేయకుండా మొత్తంగా హిందీ మార్కెట్ల పాతుకుపోవాలనే ప్లాన్లుండు ప్రభాస్. దాంతో ఇప్పుడు సుజిత్ డైరెక్షన్ చేస్తున్న సాహో మూవీ హిందీ తమిళ వెర్షన్ కోసం ఓన్ డబ్బింగ్ చెప్పుకోవాలని చూస్తుండట ప్రభాస్. ఇప్పటికే విడుదలైన బాహుబలి హిందీ తమిళ వెర్షన్ల కోసం ప్రభాస్ పాత్రకు వేరోళ్లతో డబ్బింగ్ చెప్పించిండ్రు. కానీ సాహోకు మాత్రం అట్లా జరగకుండా హిందీ తమిళంలా ప్రభాస్ ఓన్ వాయిస్ తో డబ్బింగ్ చెప్పించాలని చూస్తుండట. బాహుబలి 2 చిత్రాన్ని ఏ విధంగా పూర్తి స్థాయిలో బాలీవుడ్ మార్కెట్ ని టార్గెట్ చేస్తూ విడుదల చేసిండ్రో ఇప్పుడు సాహోని కూడా అట్లనే విడుదల చేస్తారట. అందుకే సాహో సినిమాను డబ్బింగ్ మూవీ లెక్క కాకుండా స్ట్రైట్ సినిమా లెక్క ట్రీట్ చేస్తుండ్రు. స్టార్ కాస్ట్, మ్యూజిక్ అపీల్ అన్ని నేషనల్ అపీల్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటుండ్రు. ఇప్పటికే హిందీ మీద పట్టు సాధించడం కోసం ఒక ట్యూటర్ ని కూడా పెట్టుకున్ననే ముచ్చట ఫిల్మ్ నగర్ సర్కిల్ లా చక్కర్లు కొడుతుంది. ఇక ప్రభాస్ పుట్టి పెరిగింది చెన్నైలో కాబట్టి తమిళం కూడా బానే వస్తుంది కాబట్టి ఆ భాషలో ఓన్ డబ్బింగ్ కు అంత ప్రాబ్లం కాదని చెప్తుండ్రు. డబ్బింగ్ వాయిస్ అయితే హీరోగా ఎంత పేరు తెచ్చుకున్నా పూర్తి స్థాయిలో పబ్లిక్ కు దగ్గర కాలేడు. అందుకే ఆ లోటుని భర్తీ చేసుకుంటేందుకు ప్రభాస్ ఓన్ డబ్బింగ్ చెప్పుకోవాలని డిసైడ్ అయిందట. అయితే మన సౌత్ నుంచి వెళ్లిన కమల్, రజనీ, మోహన్ లాల్ మాత్రమే హిందీలా ఓన్ డబ్బింగ్ చెప్పుకుండ్రు. తెలుగు హీరోలు ఎవరూ ఓన్ డబ్బింగ్ చెప్పుకోలేదు. ఇప్పుడు సాహో హిందీ వర్షన్ కోసం ప్రభాస్ ఓన్ డబ్బింగ్ చెప్పుకుంటే హిందీలా ఓన్ డబ్బింగ్ చెప్పుకున్న ఫస్ట్ హీరోగా రికార్డులకు ఎక్కుతాడు. ఏమైనా బాహుబలి ఇచ్చిన క్రేజ్ ను ప్రభాస్ ఏ రకంగా వాడుకోవాలనే దాని మీద మంచి ప్లానింగ్ తోనే ఉన్నాడు.